చూస్తున్నాం పుష్ప 2 డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. అంటే మరో 100 రోజులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ టైంలో పుష్పకు పొలిటికల్ హీట్ తగిలింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ అండ్ టీమ్ కు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది జనసేన నేతల మాస్ వార్నింగ్. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వివాదం చిలికి గాలివానగా మారుతోంది. మనోడైనా పగోడే అని మెగా సైడ్ అంటుంటే మాకు నచ్చినట్టు ఉంటామప్ప అంటున్నారు అల్లు వర్గం. ఇలా మాటకు మాట మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంతో ఇప్పటికే ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానులైతే పరిస్థితి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మెగా అభిమానులు 2 వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ మధ్య నడిచిన వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకొని సవాళ్లు విసురుకుంటున్నారు. ఓవైపు పుష్ప తగ్గేదే లేదంటున్నాడు. కానీ నువ్వు ఎలా తగ్గవో మేము చూస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. అసలే డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. దీనిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పుష్ప టీమ్ అండ్ ఫ్యాన్స్. కానీ మెగా ఫ్యాన్స్ ఫైర్ చూస్తుంటే అసలు సినిమా ఆడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్పై గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ హీరో అనుకుంటున్నాడు, ఆయన కమెడియన్ అంటూ ఎద్దేవా చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ అండ చూసుకొని సినిమాల్లోకి వచ్చి వారినే విమర్శించే స్థాయి అల్లు అర్జున్కి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ సినిమా రిలీజ్ చేయలేవు, ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తలు జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది. అప్పుడు కూడా సహించం. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం. కానీ నువ్వు చేసిన తప్పు, చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు. ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో. అల్లు అర్జున్, నువ్వు ఒక కామెడీ యాక్టర్వి. నువ్వేదో హీరో అని అనుకుంటున్నావేమో, నువ్వు ఒక కామెడీ యాక్టర్ లాగా కనబడుతున్నావు. ఆ కామెడీ వరకే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు. చూసారుగా, క్షమాపణలు చెప్పకుంటే పుష్ప 2 సినిమాను ఎలా రిలీజ్ చేస్తారో చూస్తామని అన్నారు ఆయన. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం పుష్పపై ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్కు ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని, ఉన్నవారంతా మెగా ఫ్యాన్స్ మాత్రమే అని చెప్పారు. అంతేకాకుండా ఒక స్టెప్ ముందుకేసి అల్లు అర్జున్ స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు ఆయన. ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం. కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ. అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకుంటున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు. మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. చూశారుగా, ఇది కేవలం పొలిటికల్ సర్కిల్లో ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులుగా నుంచి వినిపిస్తున్న సౌండ్. కానీ పుష్ప అనుకుంటే పువ్వు అనుకుంటువా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే అంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ఎన్నికల ముందు వరకు ఓ లెక్క, ఆ తరువాత లెక్క మారిందా అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు. కానీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్ళుగా రీసౌండ్ ఇస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్కి పాకింది. దీంతో ఒక సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. అల్లు మెగా కుటుంబాల మధ్య కాంట్రవర్సీగా మారాయి. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా, నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే.
ఇక ఇంత అన్నాక మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? నీ సినిమా ఎలా ఆడుతుందో మేము చూస్తాం, అసలు చిరంజీవి లేకపోతే నీ సినిమాలు ఎవరు చూస్తారంటూ ఓ లెవెల్లో కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఇంత నెగిటివిటీ మధ్యలోనే పుష్ప 2 చిత్రంతో మరో 100 రోజుల్లో ఆడియన్స్ను పలకరించబోతున్నారు బన్నీ. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తోంది. మరి ఇంత నెగిటివిటీ మధ్యలో పుష్ప 2 ఏ మేరకు సక్సెస్ కొడుతుందో చూడాలి. మరి బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 డిసెంబర్ 6న గ్రాండ్గా రిలీజ్కు రెడీ అవుతుంది. అంటే మరో 100 రోజులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతోంది. ఈ టైంలో పుష్పకు పొలిటికల్ హిట్ తగిలింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ అండ్ టీంకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది జనసేన నేతల మాస్ వార్నింగ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. పుష్ప సినిమా అటు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ హిట్ అయ్యింది. కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్కు అటు జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు కూడా దక్కింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగాయి. పుష్ప 2 సినిమా అటు షూటింగ్ జరుగుతుంది. పుష్ప 2 సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2లో ఏం స్టోరీ జరగబోతుంది? పుష్ప 1లో అటు గంధపు చెక్క ఎర్రచందనం స్మగ్లర్ అలా ఒక నాయకుడిగా, స్మగ్లింగ్ నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత పుష్ప 2లో ఆ కథ ఎటు వెళ్తుంది అనే ఉత్కంఠ అభిమానుల్లో అంతటా నెలకొని ఉంది. కానీ అటు ఏపీలో జరిగిన ఎన్నికలు అటు తీవ్ర అల్లు మెగా ఫ్యామిలీల మధ్య తీవ్ర వివాదానికి దారితీసాయి. ఆ వివాదం కాస్త ఇప్పుడు పుష్ప 2 మూవీకి చుట్టుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే చాలా చోట్ల అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు అల్లు అర్జున్ పేరు చెప్తేనే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేశాడు. ఆ పోటీ చేస్తున్న క్రమంలో అటు ఆయన కుటుంబాలకు సంబంధించి అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. ఒక్క అల్లు అర్జున్ కుటుంబం మినహా మిగతా అందరూ కూడా వెళ్ళారు. అలానే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అటు ప్రమాణ స్వీకారానికి కూడా అందరినీ పిలిచారు. కానీ అల్లు అర్జున్ కుటుంబం మాత్రం అక్కడెక్కడ కూడా కనిపించలేదు. ఇక అల్లు అర్జున్ నంద్యాలలో పోటీ చేస్తున్న శిల్పా రవి, అటు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవికి ఆయన తన మద్దతు తెలిపారు. నేరుగా నంద్యాల వెళ్ళారు, తన స్నేహితుడిని గెలిపించాలంటూ కోరారు. ఇదంతా కూడా అటు రెండు ఫ్యామిలీల మధ్య బాగా చిచ్చును పెట్టాయి. నాగబాబు ఘాటుగా ట్వీట్ చేశారు. తర్వాత ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. తిరిగి అనేక రకాలైన మాటలు, యుద్ధం రెండు వర్గాల మధ్య కొనసాగింది. ఇటీవల అటు ఒక సినిమా రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని పెంచాయి. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ ఇటీవల కర్ణాటక పర్యటనలో ఒక మాట అన్నారు. ఆయన కర్ణాటక పర్యటిస్తున్న సమయంలో గతంలో హీరోలు అంటే అడవులని పరిరక్షించే వాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా మారారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ ఉద్దేశించే పవన్ కళ్యాణ్ చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా అంతే దుమారాన్ని సృష్టించాయి. నాకు ఇష్టమైతే నేను వస్తానంటూ ఆయన వీళ్ళందరికీ కూడా చెప్పకనే సమాధానం చెప్పారనే చర్చ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అది ఇంకా ఒక శృతి మించింది. ఇప్పటికే దానిపైన అటు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి తీవ్రంగా స్పందించారు. అసలు నిన్ను రమ్మని పిలిచింది ఎవరు? నువ్వు ఎక్కడైనా పో, నీతో మాకు అసలు సంబంధమే లేదు. కేవలం చిరంజీవి ఆ మెగా కుటుంబం నుంచి వచ్చావన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు హీరోగా ఎదిగావు తప్పించి నీకంటూ సొంతగా ఫ్యాన్ బేసే లేదు. నువ్వు ఆ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఆ కుటుంబం పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు కాబట్టి అసలు నిన్ను ఒక హీరోగానే మేము పరిగణించడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆ పవన్ అటు అల్లు అర్జున్ స్పందించాడు కాబట్టి తాను కూడా స్పందించాను, ఇకపైన ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయనంటూ ఆయన చెప్పారు. అక్కడితో ఆ వివాదం ముగిసిపోయింది. నిన్న అటు గన్నవరానికి సంబంధించి జనసేన నేత చలమల్ శెట్టి రమేష్ బాబు మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏదైతే డిసెంబర్లో సినిమా విడుదలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 6వ తారీఖున రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దానిలో భాగంగానే మైత్రి మూవీ మేకర్స్ అటు కౌంట్ డౌన్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు.
డిసెంబర్ 6వ తారీఖున ఈ మూవీ విడుదల చేస్తామని. కానీ ఈలోపే అటు జనసేన నేతలు ఎక్కడికక్కడ సినిమాని అడ్డుకుంటాం, సినిమా విడుదలని అడ్డుకుంటామంటూ వాళ్ళు ప్రకటనలు చేయడంతో కొంత అటు చిత్ర యూనిట్ కొంత ఆందోళన చెందుతుంది. నిజంగానే ఈ వివాదానికి కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే అటు చిత్రం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఈ చిత్ర నిర్మాణానికి ఖర్చు పెట్టారు. దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనపడుతుంది. మొత్తంగా 21 సీట్లలో జనసేన భారీ విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు టీడీపీ కూడా భారీ విజయం సాధించిన నేపథ్యంలో అటు టీడీపీ నేతలు అటు జనసేన నేతలు అటు సినిమా రిలీజ్కి ఏమన్నా ఆటంకాలు సృష్టిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు బహిరంగంగానే జనసేన నేతలైతే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా రిలీజ్ని కానీయము, కనీసం ఒక పోస్టర్ కట్టే వ్యక్తి కూడా దిక్కుండడు అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో కొంతవరకు చిత్ర నిర్మాణ యూనిట్లో ఆందోళన నెలకొంది. ఈ గొడవకు ఇక్కడితో పులి స్టాప్ పెట్టకపోతే భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది అంటూ వాళ్ళు మదన పడుతున్న పరిస్థితి. అయితే ఒకవేళ అటు చిత్ర యూనిట్కి థియేటర్లు దొరకకుండానో లేకుండా మరో రకంగానో ఇబ్బందులు సృష్టిస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని లోటును ఎలా పూడ్చుకోవాలి అనే దానిపైన కూడా ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ గొడవకు రెండు మెగా కుటుంబం నుంచే వచ్చిన మరో హీరో అల్లు అర్జున్ ఆయన సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకునే క్రమంలోనే అటు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారనే వాదన కూడా వినపడుతుంది. మరో వాదన 2014 ఎన్నికల సందర్భంగా అటు వైజాగ్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు మద్దతుగా అటు వెళ్ళాడు, అల్లు అర్జున్ వెళ్ళాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోలేదు, అందుకే ఈసారి ఎక్కడ కూడా ప్రచారానికి వెళ్ళలేదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు సైతం చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉన్న అల్లు మెగా కుటుంబాల మధ్య రాజకీయాలు చిచ్చుపెట్టాయి. అది ఇప్పుడు మొత్తం ఆ చిత్ర యూనిట్కు చిత్ర పరిశ్రమ పైనే అటు ప్రభావం చూపించే స్థాయికి అగాధం పెరిగిపోతూ ఉండడం పట్ల అటు అందరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడితో ఈ గొడవకు పులి స్టాప్ పెట్టి రాజకీయాలు మెగా కాంపౌండ్ బయటే ఉంచాలి, ఇంట్లోకి రానియకుండా ఉంచితేనే బెటర్ అనే సలహానిస్తున్నారు. చూడాలి ఈ సలహాను పాటిస్తారా. చిరంజీవి పెద్ద మనసు చేసుకొని అటు మేనల్లుడు చేసిన వ్యాఖ్యల్ని క్షమించి తన అండదండలు అందిస్తారా, అటు పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారు, అల్లు అర్జున్ వెనక్కి తగ్గుతారా, లేకుంటే పుష్ప సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా కొనసాగిస్తారో చూడాలి. పవన్ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, రకరకాల వ్యాఖ్యానాలు తీస్తూ ఉన్నారు. ఒక సంఘటన వస్తే చిలవల పలవలుగా పెద్ద చేసే పరిస్థితి కనిపిస్తోంది. మీరు అనేటట్టుగా మెగాస్టార్ పెద్ద మనిషిగా వ్యవహారం చేస్తారా? ముఖ్యంగా ఒకానొక దశలో మెగాస్టార్ వర్సెస్ అల్లు ఫ్యామిలీగానే దీన్ని ఎస్టాబ్లిష్ అయింది కదా. అయితే మొదటగా అటు నాగబాబు ట్వీట్ చేసిన సమయంలో అటు మెగా ఫ్యామిలీలో నుంచి చిరంజీవి వెంటనే స్పందించారు, నాగబాబును వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయించారు అనే చర్చ కూడా కొనసాగింది. ఇప్పటికీ కూడా ఇటీవల అటు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆయనకు విషెస్ చెప్పడం, ఆయన తిరిగి అల్లు అర్జున్కు ధన్యవాదాలు తెలియజేయడం, ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ దీన్ని అంతటినీ కూడా ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. కేవలం బహిరంగ సభలు